నా మీద నా మాట మీద నమ్మకం ఉంది కదా ఉంది కదా మీరు అందరు చక్కగా ఇంటికి వెళ్ళండి. ఆయుష్యగులు పెడతాను ప్రతి గోడౌన్ ఎక్కడ తాళాలు వేసిన గోడౌన్ కాడ ఆయుష్యగులు ఉంచుతాను. ఉంచి మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత బయటకు పంపిస్తాను. మంచిది బయటకు ఒక బండి కూడా మీరు ఏ ఈ వ్యవసాయ పనులు మానేసి అక్కడ కూర్చుంటారు. గుర్తులు ఉండాలి, మందులు వేయాలి. 10 రోజులు ఇప్పిస్తాను. అవసరం అయితే నేనే రంగంలో దిగుతాను. సరేనా? నాకు ముందు తెలిసింది, లేకపోతే ఈరోజు ఎర్లీగా వద్దులు. నిన్న నుంచి చేస్తున్నారా? 4 చెప్పలేదు. 4 రోజుల నుంచి మీకు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారంటే ఫ్యూచర్ తప్పకుండా ఆయన రైతు బిడ్డ, ఆయన వ్యవసాయం చేయాలి. రైతే అర్థంగా రైతు కష్టాలు నాకు తెలుసు. కష్టాలన్నీ ఆయనకి తెలుసు. రైతు కష్టాలు తెలుసు నాకు. ఎక్కడి నుంచి డబ్బులు చేస్తారు, ఎలా చేస్తారు, అది చేయకపోతే ఏమవుతుంది అన్నీ తెలుసు. బాబాయ్ నా మాట మీద నమ్మకం ఉందా? మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. నేను ప్రత్యేకించి దీని మీద దృష్టి పెడతా. ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. మీకు ₹1 కూడా నష్టం లేకుండా ఏం చేస్తాను. ఏదైతే మీ డబ్బులు ఉన్నాయో ఈ ఉన్నాయి, నేను అధికారులు కూడా రమ్మన్నాను. ఎమ్మెల్యే గారు చెప్పేది మీరు వెళ్ళే వరకు కూడా ఇక్కడ నుండి ఏది వెళ్ళవద్దని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆదాయం చేయాలని మీ పనులు పోలీసులు పెట్టారు. డిఎస్పీ గారితో మాట్లాడి మీరు కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్ సెక్యూరిటీ బయటకు వెళ్ళిపోకుండా వీళ్ళ ఇష్యూస్ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. 45 days లో క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడే కాకుండా వేరే చోట కూడా ఇంకెక్కడ